కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా 6 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. కానీ 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పెరిగారని లోకేష్ చెప్తున్నాడు, తప్పు చెప్పాడు అంటూ జగన్ ట్వీట్ చేస్తే, లేదు లేదు ఇదిగో 1,00,000 మంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, బడులు మూసివేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాదిలోనే ఒక్కసారిగా తగ్గిపోలేదని, 2021 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పింది. వాస్తవాలు ఇవి అంటూ ప్రకటన వెల్లడించింది. 2021లో ప్రభుత్వ పాఠశాలలో 46.27 లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఆ తర్వాత ఏడాదికి 42.56 లక్షలు తగ్గారు. 22-23లో పిల్లల సంఖ్య 40.5 లక్షలు, 23-24లో ఆ సంఖ్య 36.43 లక్షలు పడిపోయింది. 24-25లో విద్యార్థుల సంఖ్య 34.93 లక్షలు ఉంది. 26-27లో 34.62 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని మొత్తం విద్యార్థులు 42.34% మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఏడిట్లో 1.09, ప్రైవేట్ పాఠశాలలో 56.57% విద్యార్థులు ఉన్నారు. తాజా గణాంకాలు చూపించి ప్రభుత్వ పాఠశాలలో అకస్మాత్తుగా విద్యార్థులు తగ్గిపోయారంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అంటే అసలైతే తగ్గిందన్నదే వీళ్ళు ఒప్పుకుంటున్నారు ఇక్కడ.